బేబీ నాకు జాబ్ వచ్చింది బేబీ. అవునా, కంగ్రాట్స్ బేబీ. శాలరీ ఎంత? షార్ట్ కి 3000. బేబీ లెట్స్ బ్రేకప్. ఏమైంది బేబీ సడన్ గా? నైట్ మా బావ మా అక్క అనుకొని నన్నేసాడు. హే, మరి నువ్వు ఆపలేదా? ఏమో నాకు ఆపాలనిపించలేదు. తాగుతావా? లేదు బేబీ, ఎందుకు అలా అడిగా? ఏమి లేదు, ఇద్దరం కలిసి సిట్టింగ్ వేద్దామని. సిట్టింగ్ వేద్దామని నన్నేద్దామని. ఇన్స్టా అంతా ఒక్కటి చేస్తున్నావు భూతు పురాణంతోని. షేక్ అయిపోవాలి. సో ఫస్ట్ మీరు అసలు ఓయో కంటెంట్ ఏంటి అసలు? నాకు ఫస్ట్ దాని గురించి చెప్పండి మీరు అసలు. ఓయో కంటెంట్ ఏంటంటే, నేను వెళ్ళేవాడిని ఇంతకు ముందు ఓయోకి. ఎంతమంది తీసుకెళ్ళాను? ఓయోకి వెళ్ళేవాడిని, ఓపెన్ చెప్తున్నా. అక్కడికి అంటే నీ లవర్ తోని గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళేవాడువా? బాయ్ ఫ్రెండ్ తోనే పోయేవాడిని. నువ్వు ఓపెన్ గా జనాలకు తెలియాలన్నా కూడా నువ్వు ఓయో గురించి కంటెంట్ ఇచ్చినావు కాబట్టి నువ్వెన్నిసార్లు ఓయోకి వెళ్ళావు అనేది నాకు కావాలి. ఈ 17,000 కాకుండానే నా ఓయో ఖర్చు ఎక్స్ట్రా 6K పడింది. మంచి రసకుడువే. చరణ్లో ఇంత టాలెంట్ ఉందా? నాకు 1,00,000 కావాలి, నాకు 1,00,000 కావాలని కొట్టుకుంటాను రోజు. కావాలని నేను కొట్టుకోవాలా? వస్తే మాత్రం వదలు. నేను నిజంగా చెప్తాను, నాకు 100K కనుక వస్తే ఏ ఒక్కరిని వదలు. నెగిటివ్ నా కొడుకు. ఏం చేస్తా? బుద్ధ బాగా ట్రోల్ చేస్తా, అమ్మ నా బూతులు తిడతాను. ఎంతమంది ఆంటీలను ఫ్లడ్ చేశాడు చరణ్? ఎంతమందిని తీసుకెళ్ళాడు ఓయోకి? ఓయోలకి అయితే నేను ఎవరిని తీసుకెళ్ళలేదమ్మా, నా లవర్ని తప్ప. ఎక్స్క్యూజ్ మీ, మీ లవర్ ఎన్ని ఇయర్స్ నుండి మీ లవ్? పాతదా కొత్తదా? ఫస్టా సెకండా థర్డా? నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం అయితే నేను ఇన్స్టా నుండి ఒక పెద్ద మోతబారిని తీసుకొచ్చినా అని చెప్పొచ్చు. సో ఈయన అయితే ఏ కంటెంట్ చేసినా కూడా మొత్తం నెగిటివ్నే. అసలు ఆ టాపిక్స్ వింటే నాకైతే చాలా భయం వేసింది. ఒకసారి నేను రేణుకని చేసినప్పుడే నన్ను చాలా ఇది అని అన్నారు. బట్ ఈరోజు అయితే చరణ్ నాతో ఉన్నాడు. హాయ్ చరణ్, హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. మేము పిలవగానే వచ్చారు. సో ఏంటి శివ, ఇన్స్టా అంతా ఒక్కటి చేస్తున్నావు భూతు పురాణంతోని? షేక్ అయిపోవాలి బూత్తోనే. అంటే నెగిటివ్నే ఎందుకు ఎంచుకున్నావు నువ్వు టోటల్గా అసలు ఇన్స్టాలో? పాజిటివ్కి ఈ రోజుల్లో విలువ ఎక్కడిది? ఎన్ని చేసావు అసలు నువ్వు? పాజిటివ్ వీడియోస్ ఎన్ని చేసావు? పాజిటివ్ వీడియోస్ నేను చాలానే చేసాను. ఫస్ట్లో లాస్ట్ ఇయర్ ఇదే వినాయక చవితి అప్పుడు నా అంతా పాజిటివే. ఆ టైం అప్పుడు ఈ వినాయక చవితి వరకు నెగిటివ్ మొత్తం దింపేసినావా? నిజమే. ఒక న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన నా ఈ న్యూ జర్నీ. ఎప్పుడైతే న్యూ ఇయర్లో న్యూ లైఫ్ న్యూ స్టార్ట్ అనుకున్నా అప్పటి నుంచే క్లిక్ అయ్యావు. అప్పుడు దాకా కూడా కెమెరా రెంట్కి తీసుకోవటం, మంచి వీడియో ఎడిట్ చేసుకోవటం, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పటం, మంచి మంచి కొటేషన్ చెప్పేవాడిని. అప్పుడు ఒక 50 likes ఏమి వచ్చాయి, కాకపోతే మినిమం 40 likes నావి ఇవ్వండి. అంటే ఫ్రెండ్స్ ఫోన్లో తీసుకుని నాకు నేనే కొట్టుకునేవాడిని. సో లవ్లీ చరణ్ కదా మీ ఇన్స్టా ఐడి, అదే పెట్టుకున్నారు. మీరే ఎడిటర్, మీరే క్రియేటింగ్ అంతా మీరే రాసుకుంటారు. సో అంటే నువ్వు యాక్టింగ్ పర్పస్ ఇంట్రెస్ట్ చూపుతున్నావా, లేకపోతే ఒక రైటర్గా ఇంట్రెస్ట్ చూపుతున్నావా? యాక్టింగ్ యాక్టింగ్ అంటే కాలిన వన్. ఫలక్నామా ద సినిమాకి తనే డైరెక్టర్ ఎట్లా, తనే యాక్టర్ ఎట్లను ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇప్పుడు కాదు, నేను చనిపోయి ఒక క్షణం ముందైనా కానీ నాకు నేను స్టోరీ రాసుకుంటా. రాసావా ఇప్పటివరకు ఏమన్నా, లేకపోతే అప్పటి వరకు ఇంక అనుకుంటున్నావా? ఉంది స్టోరీ. నా రియల్ లైఫ్నే నేను ఒక స్టోరీ లాగా అనుకున్నా, కాకపోతే 100K తర్వాత ఏదైనా స్టార్ట్ చేద్దామన్న ఫీల్ ఉన్నా. నేను లాస్ట్ 2 days దాకా కూడా వినాయక చవితికి మంచి స్టోరీ రాసుకున్నా. అంటే ఇది ఎమోషనల్, మిడిల్ క్లాస్ మీద. ఇక హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం టీమ్ సపోర్ట్ లేకపోవడం వల్ల అది అట్లా ఆగింది. సో నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడ చరణ్? నందిగం దగ్గర పెద్దవారు అనే విలేజ్. ఏం చదివా?
డిగ్రీ కంప్లీటెడ్. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా దీనికి నీకు? ఇట్లాంటి నెగిటివ్ కదా అందరినీ తిట్టడము ఇటు రోల్ చేయడం వల్ల, అంటే బెటర్ దెన్ నీకు కంటెంట్ అంటే ఇష్టం కావచ్చు కానీ ఫ్యామిలీకి అట్లాంటిది ఇష్టం అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోలేం కదా. వీడియోస్ నా గెస్ కరెక్ట్ అయితే మా అమ్మ ఇంతవరకు ఒక వీడియో కూడా చూడలే. ఆ, లేదు మా బ్రదర్ ఎవ్వరు కూడా చూపించలేదా అసలు? చెప్పరా అంటే మీ ఫ్యామిలీ అంటే ఎవరు, మీ బ్రదర్ అయినా సిస్టర్స్ ఎవరు చదువుకోలేదా? ఒకటి ఏ జాబ్ చేయకుండా నువ్వు అచ్చం చదువుకున్నా కూడా సొసైటీ నీకు ఎట్లా ఇస్తుంది అంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాడు అని అంటారు. కానీ ఒక జాబ్ చేసుకుంటా నీకు మందు అలవాటు ఉన్నా, సిగరెట్ అలవాటు ఉన్నా, ఈవెన్ ఒక అమ్మాయితో ఎలాంటి రిలేషన్ పెట్టుకున్నా వాడిది ఏం పోయింది, వాడు జాబ్ చేసుకుంటుంది కాబట్టి చేస్తున్నా అంటారు. అవునా కదా? అంటే జాబ్ చేసేటోళ్ళు ఏదైనా చేయొచ్చా? సమాజాన్ని ఏమో అంటారు కదా, పాడు చేసే పనులను చేస్తున్నారని చెప్పొచ్చా? ఇప్పుడు నా వీడియోస్గా సమాజం పాడైతుంది. నీ వీడియోలో నేను కొన్ని చూసినా అయితే మరీ విపరీతంగా ఉన్నాయి. నేను అదే లాస్ట్ టైం మనకు మొన్న ఒక ఇష్యూ కూడా అయింది, ఇన్స్టాలో చాలా ఫేమస్ అయింది. అరే మామ దావత్ పోదా అని ఒక ఫోన్ చేస్తేనే అసలు రావడానికి భయపడుతున్నటువంటి జనాలను అట్లా క్రియేట్ చేసింది సోషల్ మీడియానే అని చెప్పొచ్చు. మెయిన్ థింగ్ చెప్పాలంటే సో ఫస్ట్ మీరు అసలు ఓయో కంటెంట్ ఏంటి అసలు? నాకు ఫస్ట్ దాని గురించి చెప్పండి మీరు. అసలు ఓయో కంటెంట్ ఏంటంటే నేను వెళ్ళేవాడిని ఇంతకుముందు ఓయోకి. నిజం ఓపెన్ చెప్పాలంటే ఎంతమంది తీసుకెళ్ళాను ఇంత పచ్చిగా చెప్తాను. ఓయోకి వెళ్ళేవాడిని ఓపెన్ చెప్తున్నా. అక్కడికి అంటే నీ లవర్తో గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళేవాడువా? బాయ్ ఫ్రెండ్తోనే పోయేవాడిని. నువ్వు ఇదైతే కాదు, చెప్పేదేనండి. అంటే వాళ్ళని మనం ఏమి కామెంట్ చేయడానికి లేదు, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి. నా వీడియోస్ మెయిన్ సపోర్టే ట్రాన్స్జెండర్స్ అమ్మ. వాళ్ళ మీద నాకు ఇంతవరకు నెగిటివ్ రాలా. సో వాళ్ళని ఇప్పుడు మేము కూడా ఏం నెగిటివ్ చేయము, బట్ చేసేదంతా నీతోనే మాట్లాడతాం కాబట్టి సో నీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ మేము కూడా జనాలకు తెలియడం కోసమే ఈరోజు మా శివ స్టూడియోలో మీరు కూర్చున్నారు కాబట్టి. అంటే ఓయో అంటే జస్ట్ జనరల్గా నేను గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్తారు, లవర్ని తీసుకెళ్తారు, కొంతమంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తప్పిదారి కంపల్సరీ కావాల్స్తే ఆ రూమ్స్ యూటిలైజ్ చేస్తారని నేను విన్నా నాకు తెలిసిన వరకు. బట్ చరణ్ చెప్పేది ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. మేము బాయ్ ఫ్రెండ్స్తోనే వెళ్తాం, కాకపోతే ఒక 5 మెంబర్స్ వెళ్తాం ఒక రూమ్ బుకింగ్కి. అంటే అక్కడ 5గురు ఒకరి తర్వాత ఒకరిని ఏం చేసుకోము. నిజం చెప్పాలంటే నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే ఆల్రెడీ మా అయిపోయింది ఎంజాయ్మెంట్. అంటే మామూలుగా మేము ఏదైనా సిట్టింగ్ వేసుకోవాలన్నా కానీ సరదాగా మాట్లాడుకోవాలన్నా ఇక 1 డే. ఎందుకు వేరే హోటల్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు నీ టార్గెట్ లేదు? ఓన్లీ ఓయో మీదనే ఎందుకు టార్గెట్ ఉంది? హోటల్స్లో కంటే ఫ్యామిలీస్ వీళ్ళందరూ వస్తారు, మాకెందుకు డిస్టర్బెన్స్? ఓయాకైతే ఇక లవర్స్ వీళ్ళు వస్తారు. ఒక పక్క మేము ఎంజాయ్ చేసుకోవాలి, ఇంకో పక్క వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఆ ఎంజాయ్ని మేము కనీసం ఆస్వాదించాలి. సో ఎన్నిసార్లు వెళ్ళావు ఓయోకి? మ్యాగజైన్ లెక్క పెడితే అమ్మాయిలను తీసుకొని వెళ్ళిన కౌంటింగ్ చెప్పు, ఫ్రెండ్స్తో కౌంటింగ్ కాకుండా. ఇప్పుడు అమ్మాయిలను తీసుకుని పోయని చెప్పాలంటే నాకు చెత్తాడిపోద్ది తెలిసింది. ఎందుకు పడుతుంది? నువ్వు ఆల్రెడీ అందరు తెలిసిన వ్యక్తివే కదా నువ్వు. అందరూ తెలిసిందైనా కానీ అది జస్ట్ ఫర్ కంటెంట్ అని అనుకుంటారు. అంటే నేను ఓయోలోకి వెళ్ళినా కానీ మా ఫ్రెండ్స్ వెళ్తారు చూసావు ఓయోకి, నా సరౌండింగ్స్ లో తిరిగే వాళ్ళు ఎవరైనా కానీ ఓయోకి వెళ్ళిన తర్వాత ఇక ఆ రూమ్ అనేది ఖాళీ ఉంటది కదా, సో నేను వెళ్తా ఓయోకి వచ్చే ఫ్రెండ్స్ అని వీడియో తీసుకుంటా. జనరల్గా నువ్వు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కంటెంట్ ఇచ్చావు జనాలకి, అది నెగిటివ్ వేనే. మ్యాక్సిమం నీ దాంట్లో 99% నెగిటివ్నే ఉంది కాబట్టి నేను అడగడానికి ఏంటంటే, సో నువ్వు ఓపెన్గా చెప్పాలన్నా, నువ్వు ఓపెన్గా జనాలకు తెలియాలన్నా కూడా నువ్వు ఓయో గురించి కంటెంట్ ఇచ్చినావు కాబట్టి నువ్వెన్నిసార్లు ఓయోకి వెళ్ళావు అనేది నాకు కావాలి. నేనంటే గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళింది చెప్పు, అబ్బాయిలతో అసలు ఇంకా కౌంటింగే చేయాలి. అంటే నా శాలరీ 17K కదా, ఈ 17K కాకుండా 70K రోజుకొక 1000 ఖర్చు చెప్తున్నా. ఈ 17,000 కాకుండానే నా ఓయో ఖర్చు ఎక్స్ట్రా 6K పడింది. ఓకే, పర్ మంత్. ఆహా, మంచి రసకుడివే. చరణ్లో ఇంత టాలెంట్ ఉందా? నేను ఇప్పుడు నా సరౌండింగ్స్ లో తిరుగుతారు కదా, వాళ్ళ ముందు నాకు దగ్గు వచ్చినా కానీ నేను దగ్గను. ఎందుకు? ఎయిడ్స్ నాకేడ అంట కడతారని భయం. అట్లాంటితో కూడా పోయినావా? మా స్టూడియోకి అయితే ఏం తెలియదు కదా బాబు. అట్లా కాదు, అంటే నేను ఏ అమ్మాయినైనా కానీ ఫ్లడ్ చేస్తా అన్న ఫీల్ లో ఉంటారు కదా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నాం అనుకో, మేము 4 ఏదైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఒక అమ్మాయికి మెసేజ్ చేశారంటే చరణ్తో నాతో మాట్లాడేస్తామనే వస్తుంది అటు పక్క చాట్ కూడా. ఓకే ఓకేనా? నువ్వు అంత ఫేమస్ అన్నట్టు నందిగామల. అంటే మా సైడ్ అయితే నేనుతో పనకూడదు కానీ. ఓ సూపర్. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే
ఒక దేశాని కోసం ఏదైనా చేస్తే సాధించినామని చెప్పేసి దాన్ని ఒక ఫేమస్గా చెప్పొచ్చు ఒకటి. ఇంకొకటి నువ్వు ఏదన్నా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అది కూడా కాదు ఫేమస్ అని చెప్పుకోవడానికి. సరే నువ్వు నిజంగానే ఇంత కంటెంట్ తీసుకొచ్చి ఇంత జనాల్లోకి రీచ్ అయినా అని చెప్పేసి ఒక ఆఫర్ వచ్చిందా అంటే నీకు ఇప్పటి వరకు ఒక ఆఫర్ కూడా రాలేదు. నువ్వు ఎట్లా ఫేమస్ అని అనుకుంటున్నావు? నాకు మూవీ ఆఫర్ వచ్చిందిగా. మూవీ ఆఫర్ వచ్చినా నువ్వు కనిపించావా మూవీలో? నాకు సిచ్యువేషన్ బాగోలేక నేను నీ వెళ్ళలేదు. సిచ్యువేషన్ ఎవరు చూడరు కదా చరణ్. ప్రజెంట్ నువ్వు ఇచ్చే కంటెంట్లో ప్రతి కంటెంట్లో ఏంటంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను. నీకు 91K ఫాలోవర్స్ ఉన్నా నువ్వు ఫాలో అయ్యేది 22 మెంబర్స్ మాత్రమే ఫాలో అవుతావు. వేసుకున్నావుగా. సో అంటే నిన్ను ఒక వ్యక్తి ఫాలో కావాలి, నువ్వెందుకు ఎదుటి వ్యక్తిని ఫాలో కావు? నేను ఫాలో అవ్వకపోయినా నేను సపోర్ట్ చేస్తాను. ఎట్లా నువ్వు ఫాలో అవుతానే మనీ ఇస్తాను పెట్టిన విషయం అనేది పక్కకు పెడతాను. జనరల్ అది ఎవరైనా చెప్తారు. సో నీ ఇష్యూ అంటే ఎలా ఉంటుందని తర్వాత మాట్లాడదాం. కానీ ఒక వ్యక్తి నేను ఫాలో అయ్యేటప్పుడు ఇన్స్టాలో నువ్వెందుకు ఫాలో కాకపోతున్నావు? వాళ్ళు అనుకుంటారు కదా, అరే అన్న నేను ఫాలో అవుతున్నారే, అన్న నన్ను ఫాలో అయ్యి మెసేజ్ పెడితే నేను కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా అంటారు కదా. నీకు సపోర్ట్ కావాలన్నప్పుడు నువ్వెందుకు సపోర్ట్ ఇవ్వడం లేదు జనాలకి? నేను జస్ట్ ఫాలో మాత్రం అవ్వట్లేదు, కానీ వాళ్ళతో చాట్ చేస్తాగా. అది ఎవరికి కావాలి? నేను చూస్తాను నీ చాటింగ్ వచ్చి, ఫాలో నీ ఫోన్ చెక్ చేయ కదా, నేను వచ్చి నీ పర్సనల్ కదా అది. ఓకే ఇవ్వనులే అయినా కానీ ఇద్దాం అనుకున్నా యాక్చువల్లీ, వద్దులే కానీ. వద్దొద్దు నాకు అసలు వద్దాము. నీ ఇన్స్టా చూసే నాకు గుండె కొంచెం ఇట్లా జారితే మళ్ళీ పైకి ఇట్లా పెట్టించేసుకున్నాం. కానీ సో అట్లా అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు చెప్పండి అది దాని గురించి. ఫాలో అయితేనో వాళ్ళకి సపోర్ట్ చేయాలా, ఎన్నో వేలో సపోర్ట్. మరి నువ్వెందుకు ఫాలోయింగ్ అడుగుతున్నావు? ఫాలోయింగ్ నేను ఎట్లా అడిగినా అడగలేదు. నన్ను ఫాలో కండి, ఫాలో అయిన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి నీ దగ్గర. సో నీకు ఒక 1 monthకి 70,000 శాలరీ వచ్చినా కూడా నువ్వు జనాలకు ఒక 5,000 10,000 సహాయం చేస్తున్నావు. సహాయం చేసి మన పక్కకు పెట్టు. 70K కాదు, 17,000. 17,000. సో ఓకే 17,000 అనుకోండి మీ శాలరీ. సో 17,000 నువ్వు ఒక 5,000 సహాయం చేసినప్పుడు 500 1,000 రూపాయలు చేస్తున్నావు. ఓకే అది పెద్ద మ్యాటర్ కాదు. సో ఎవరైనా ఇప్పుడు జెన్యున్గా ఉన్న వాళ్ళు అందరు చేసుకుంటున్నారు. అది ఏంటంటే సింపతి. కొంతమంది ఏంటంటే సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. బట్ నువ్వు ఫాలో కాకుండా ఒక ఎదుటి వ్యక్తిని నేను ఫాలో కమ్మని చెప్పేసి నువ్వు ఎట్లా అడుగుతున్నావు? ఉడి అబ్బా అందరూ అట్లానే ఉన్నారా? కాదు కదా, నువ్వు చెప్పు. అందరి గురించి నేను అడుగుతలేను. నా దగ్గర చరణ్ ఇంటర్వ్యూ కూర్చున్నాడు కాబట్టి నేను చరణ్నే క్వశ్చన్ చేస్తాను. అందరిని అడిగే రైట్స్ నాకు ఉండేవి కదా. ఓకే అందరితో నాకు అవసరం లేదు. నేను ఫాలో అడుగుతున్నా కానీ నేను ఫాలో అవ్వట్లేదు, ఇంతే కదా. అవును అంతే. అట్లా చెప్పేసి ఏమి ఇక్కడ పాలు విండేది కార్యక్రమాలు పెట్టకు కానీ చెప్పు. కాదు నేను జస్ట్ ఫాలో అవ్వకపోయినా నేను చేయాల్సిన సపోర్ట్ చేస్తాను. ఏం చేసినావు? ఎంతమందికి ఏం చేసినావు చెప్పు. నువ్వు నేను ఇది చేసిన అని చెప్పేసి ఒకటి చెప్పు నాకు. నేను స్టార్టింగ్ లో కొంతమంది ఐడియాస్ ని ప్రమోట్ చేసిన. ఓకేనా, నేను అప్పుడు స్టార్టింగ్ లో ఏ వీడియో చేశానంటే ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో జస్ట్ మీ ఐడిని నాకు కామెంట్ పెట్టండి. మీ ప్రొఫైల్ లో అన్ని వీడియోస్ కి నా నుంచి లైక్స్ వస్తే, కామెంట్స్ వస్తే స్టోరీ మెన్షన్ చేస్తా. అండ్ ఇతని కంటెంట్ బాగుంటది, ఇతను సపోర్ట్ చేయండి. నేను ఒక వీడియో కూడా అప్లోడ్. ఎవరు చెప్పారు అసలు నీ కంటెంట్ బాగుంటది అని చెప్పేసి? నాకు ఒక్కరికి ఫోన్ చేసి అనిపించదు. కాదు వేరే వాళ్ళదా? నేను అన్నా కదా ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను అట్లా చెప్పాను కదా. సో ఎవరికైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, మీ కంటెంట్ మంచిగా ఉండి కూడా మీకు సరైన రీచ్ రావట్లేదు, సో మీరు ఎట్లానో నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను రిటర్న్ సపోర్ట్ చేస్తాను. ఎట్లా అంటే వీళ్ళ కంటెంట్ బాగుంది, మీరు ఎవరైతే పాజిటివ్ వేలో సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళ వీడియోస్ చూడండి, నచ్చితే ఫాలో చేయండి, నచ్చితే లైక్ చేయండి అని స్టోరీ పెడతా, వీడియో అప్లోడ్ చేస్తాను అంతకుముందు చెప్పిన. సో ఇదంతా పక్కన పెడితే నువ్వు చేసేది నిజంగా కరెక్ట్ కంటెంట్ అని నువ్వు ఎప్పుడన్నా ఒక పర్సనల్గా కూర్చున్నప్పుడు నువ్వు ఫీల్ అవుతావా? అంటే నువ్వు రాసే విధానం వేరుంటుంది చరణ్. నేను అడిగేది ఎందుకంటే నేను జనాలకు తీసుకెళ్ళడానికే మాట్లాడుతున్నా. ప్రతిదీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు ఒక పేపర్ మీద పెన్ పెట్టినావంటే మినిమము ఒక 1 hour రాస్తారు. అందులో నువ్వు చెప్పే జనాలకి ఇచ్చేది 1 minute 2 minutes 3 minutes 5 minutes వేసుకుందాం అంతే. జస్ట్ నువ్వు ఇచ్చే ఒక వర్డ్. నేనే ఉన్నా, సో నా గురించి చెప్పాలనుకుంటే నువ్వు వెంటనే చెప్పేస్తావు, ఏదో ఒక కామెంట్ రూపంలోనో లేకపోతే నన్ను పొగడమో సంథింగ్ ఏదో చెప్తావు. అసలు అది మ్యాటర్ కాదు. మీరు ఇచ్చే 2-3 నిమిషాల దాన్ని జనాల్లోకి నేను కంటెంట్ ఇస్తున్నా అని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు రీసెంట్ ఒక లేడీది రేప్ జరిగింది కదా. అవును, అది ఎంతవరకు తెలుసు? తెలుసు. ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. అది నీ ఒక్కడి వల్ల వ్యాపించిందని మాత్రం చెప్పకు, నీ రీలు వల్ల. అసలు నేను తన మీదే చేయలేదు, ఓపెన్గా చెప్తాను. ఓకేనా, చెయ్యవు. ఎందుకు చేస్తావు నువ్వు? నీకు కావాల్సిందే ఓయో కంటెంట్లు. అలాంటి మంచివి ఎట్లా చేస్తారు మీరు? మీరని కాదు, జనరల్గా ఇన్స్టాలో కొంతమందిని కూడా పేర్లు నాకు తెలియకపోయినా కూడా నేను చాలా క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ప్రతి ఇంటర్వ్యూలో నేను అడుగుతా ఈ క్వశ్చన్. మంచిది అనేది పక్కకు పెడుతున్నారు,
సో 99% మీరందరూ చెడునే చూపెడుతున్నారు. అది మీకు కంటెంట్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, జనాలకు కావాల్సింది కూడా అదే అని మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యే చెప్పేసి అది ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ హ్యాపీనెస్ కోసం వాళ్ళు కూడా రీల్ ఓపెన్ చేస్తారు, హాహా నవ్వేస్తారు, అయిపోతుంది. కానీ అక్కడ అసలు జెన్యున్ కంటెంట్ నువ్వు ఏమి ఇచ్చినావు అనేది చెప్పు నాకు ఇప్పుడు. కామెడీ. అది కామెడా? అవును, నాతో చాలా మంది అన్నారు కదా భూత పురాణం కామెడా. భూత పురాణం ఎందుకు కామెడీ? డిగ్రీ చేశాను అన్నారు కదా మీరు. డిగ్రీ చేసావా లేకపోతే కాబట్టి నా ప్రతి వీడియో మినిమం డిగ్రీ ఉంటుంది. మినిమం డిగ్రీ ఉంటుందా నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ సో జనాలు కూడా అనుకోలే. కాబట్టి ఒక్క మంచి కంటెంట్ నాదొక 1 మిలియన్ అయిన కంటెంట్ చెప్పు, భూత పురాణం లేకుండా ఒక మంచిది. ఒక 1 మిలియన్ దాటింది నాకు చూపించండి. బట్ అది నేను స్క్రీన్ మీద పెడతా. ఇప్పుడు నాకు నార్మల్గా చూపించండి అంతే. ఇప్పుడు మీకు నార్మల్గా చూపిస్తా లేకపోతే షేర్ చేయమంటారా? షేర్ చేయండి. షేర్ చేస్తాను. ఒక కంటెంట్ లేడీస్ మీదే చెప్పా. ఆడదానికి కష్టం వస్తే ప్రతి ఒక్కడు ఎవడో రియాక్ట్ కాడు, కానీ ఆడదానికి కామన్ నేర్చడానికి మాత్రం ప్రతి ఒక్కడు ముందుకుంటాడు. అన్నది 1 మిలియన్. కాకపోతే చాలా 1 మిలియన్ గల్లా ఎగిరేస్తున్నాం అసలు. నేను ప్రౌడ్గా ఫీల్ అయిన ఒక్క వీడియో ఏదైనా ఉందంటే అదే. ఎందుకంటే అమ్మయ్య నా లైఫ్లో కూడా పాజిటివ్ వీడియోకి సపోర్ట్ చేశారు అని. కానీ ఆ వీడియో 1 మిలియన్ నాకు ఒక 10 days పట్టింది. దాని తర్వాతే వితిన్ 10 hours 6.8 మిలియన్ పడింది మళ్ళీ ఒక వీడియో. కాకపోతే ఇది నెగటివ్. సో ఎందుకు అలాంటి కంటెంటే తీసుకున్నావు అంటే జనాల్లోకి అంటే ఎవరు చూసినా కూడా ఇన్స్టా అనేది కొంతమంది మంచిగా యూజ్ చేస్తారు, కొంతమంది చెడుకు యూజ్ చేస్తారు. సో చరణ్ అనే వ్యక్తి చెడుకే యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను బల్ల గుద్దినట్టుగా చెప్తా. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం చెడేగా ఉంది, మంచి ఎక్కడ ఉంది? అందరు చెడు చేస్తున్నారు, నువ్వెట్లా చెడు చేస్తావు చరణ్? అబ్బా అందరూ అన్నం తింటుంటే మనం అన్నమే తింటున్నావు. నేను పప్పు తింటాను, నువ్వు ఎట్లా పప్పు తింటావు? నువ్వు బిర్యానీ తింటావు కావచ్చు కదా. అన్నం తింటున్నాడు, మనం ఏం గట్టి. 5 ఏళ్ళే కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఇన్స్టా వల్ల నువ్వు క్వశ్చన్ చేసేది ఉండదు. నేను నీ గురించి అడుగుతున్నప్పుడు నువ్వే నాకు ఆన్సర్ చేయి. సరే, నేను మీకు ఇందాకలో ఒకటి అడిగా కదా లేడీస్ రేప్ గురించి. అవును. 2 క్వశ్చన్ అడుగుతా. లేడీ రేప్ గురించి ఎక్కువ వైరల్ అయిందా, 2 బాయ్స్ సిట్టింగ్ లో వేసుకున్న వీడియో ఎక్కువ వైరల్ అయిందా? మిమ్మల్ని అడుగుతానా చెప్పండి. 2 మంచిగానే అనిపిస్తుంది. కానీ అమ్మాయికి జరిగింది 1000 మంది వచ్చిర్రు, 1,00,000 మంది కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆమె కోసం పోరాట చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ట్రోల్ కూడా అవుతుంది, మీరు తీసుకోండి. అది అసలు అది చెప్పలేంది. ఎందుకంటే ఒక అమ్మాయిని నమ్మించి ఒక విధంగా ఆమె ఒక పబ్లిక్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ సేవ చేసే అమ్మాయి తనని చంపడం అనేది అది అసలు అది అసలు మనం మాట్లాడుకోవడానికి కూడా అసలు నేనైతే అర్హురాలని కాదు మేబీ చెప్పాలంటే. బట్ ఈ అబ్బాయి గురించి నువ్వు దీన్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నావు చూడు, ఎంతమంది వచ్చారని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేసినావు చూడు. ఇన్లే నీకు మంచి చెడు అనేది నీకే కరెక్ట్ లేదు. ఎంతమంది అని కాదు, ఇక్కడ ఎంత రియాక్షన్ వచ్చింది. వాడి వీడియోని మామూలుగా ఒక 1 hour 2 hours లో వైరల్ చేశారు. కానీ తినకి న్యాయం జరగాలంటే ఎంతో మంది సోషల్ మీడియాలో లైక్ ఇప్పుడు వేదాంశ్ అన్న కూడా ఎంతో పోరాడిండు. ఎక్కడ చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు పోరాడితే కానీ న్యాయం జరగలే. ఇది నువ్వు ఇక్కడ చెప్పినావు కాబట్టి ఓకే డన్, నేను ఒప్పుకుంటా. నువ్వు ఆ అబ్బాయి వాళ్ళు చేసే ఇష్యూ ఇన్స్టాలో ఫేమ్ అయినప్పుడు అంటే అది రన్ అవుతుంది, ట్రోల్ అవుతుంది, దానివల్ల కొంతమంది అబ్బాయిలు మాట్లాడుకొని స్టిల్ అందరు వీడియోస్ చేయడం కామన్గా జరిగిపోయింది. నువ్వు దాని మీద రీల్ చేసినావా లేదా? చేసిన. ఈ అమ్మాయి మీద రీల్ చేసినావా లేదా కలకత్తా డాక్టర్ మీద చనిపోయిన అమ్మాయి మీద ఇష్యూ మీద? చేయలేదు. ఎందుకు చేయలేదు? నువ్వే క్వశ్చన్ చేసినప్పుడు నువ్వే చెయ్యలేదు, నువ్వు ఈమె ఇంత రీచ్ అయింది ఎందుకు? ఏం రీజన్ ఉంది? భయపడి చేయలేదా? భయం అంతేం లేదు. నేను August 15 ఒక August 10 నుంచి ఎక్కడ లేని దేశభక్తి అంతా చూపిస్తున్నారు. మామూలుగా డీపీలు మార్చడం, స్టేటస్లు పెట్టడం, ఎందుకు ఆ 2 రోజుల్లోనే కరోనా స్ప్రెడ్ అయినట్టు స్ప్రెడ్ అయింది దేశభక్తి అంతా. జస్ట్ ఒక వీడియో నేను అప్లోడ్ చేసిన. నిజంగానే ఇండిపెండెన్స్ డే వచ్చిందా? ఇండిపెండెన్స్ డే వస్తే ట్రాన్స్జెండర్ల మీద రేపులు ఎందుకు జరుగుతున్నాయి, లేడీస్ మీద రేపులు ఎందుకు జరుగుతున్నాయి, ఈ క్యాస్ట్ ఫీలింగ్లు ఎందుకు ఉంటున్నాయి, కమ్యూనిటీ ఫీలింగ్లు ఎందుకు ఉంటున్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా మీరు నిజంగానే ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నారు అన్న వీడియోకి నాకు పెట్టిన కామెంట్లు ఏంటంటే 90% పాజిటివ్గా, ఒక 10% ఆతులు రానడు కూడా నీతులు చెబుతుండే, అయ్యా వచ్చిండయా పెద్ద పత్తిత్తు. మామూలుగా అమ్మాయి అయితే నన్ను ఇంకా బాగా వేసుకునే వాళ్ళు. నా మెయిన్ ప్లస్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి 90% పాజిటివ్ సపోర్ట్ ఉంది. మీ వేలో నెగిటివ్ అనిపించినా కానీ ఆ వీడియోకి అంత పెట్టా కూడా నేను లేడీ మీద నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయానంటే నేను ఆల్రెడీ లేడీతో బ్యాడ్ వీడియోస్ చేపిస్తున్నా. ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ ఓకేనా? అమ్మాయి కూడా అట్లనే మాట్లాడుతూ ఉంటుంది. తను మ్యారీడ్ అనుకుంటా కదా, 2 పిల్లలని కూడా చెప్పారు మీరు, తనేనా? సో వాళ్ళ హస్బెండ్ ఓకేనా ఇట్లా చేయడానికి, ఈ కంటెంట్కి రెడీనా? తను జస్ట్ మాట్లాడుతుంది ఒకటబ్బా. అందరూ కూడా మాట్లాడేది ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను కూడా మాట్లాడుతున్నా. చెప్పేదేనండి
ఇప్పుడు కొంతమంది దేవుడి పేరుతో దొంగ బాబాలు డబ్బు కలెక్షన్ చేసి చాలా ఫ్రాడ్లు చేస్తున్నారు. ఓకేనా? అవును. అవునా కదా? నువ్వెందుకు జ్యోతిష్యం గురించి చెప్పావు మరి? ఇప్పుడు మళ్ళీ అటే వస్తాను. నువ్వు చేసే ఆన్సర్కి నా దగ్గరే క్వశ్చన్స్ ఉంటాయి. సరే ఇదేనండి ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. దొంగ బాబాలు దేవుడి గురించి పాజిటివ్గా చెప్తున్నారు. ఓకేనా? ఏదో గవర్నమెంట్ ఆఫీసులో అయినా కానీ లంచాలు తీసుకుంటున్నారు. అండ్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళు చేయాల్సిన ఫ్రాడ్ అంతా వాళ్ళు చేస్తున్నారు. సొసైటీలో వాళ్ళ అంత నెగిటివిటీ అండ్ ఒక పవర్లో ఉండి లేదా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళే అంత నెగిటివ్గా ఉన్నప్పుడు మేము జస్ట్ నెగిటివ్ వర్డ్స్ మాత్రం యూజ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి జస్ట్ వర్డ్స్ యూజ్ చేస్తుంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ అయితే అది కాదు. తన లైఫ్లో తను ఎన్నో కష్టాలు పడింది. నేను చెప్పాలంటే తనది లవ్ మ్యారేజ్. పేరెంట్స్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఈరోజు పేరెంట్స్తోనే కలిసి ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, తన హస్బెండ్ సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏ లేడీ అయినా ఏమైనా చేయొచ్చు అని చెప్పొచ్చా మీ వీడియో త్రూగా? అంటే తనకి ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి జనాల్లోకి ఆ భూత పురాణంతోనే వెళ్ళి చేయాలని అదేముంది, మంచి కూడా వెళ్ళొచ్చు కదా అమ్మాయి. అంటే మీతో వస్తే ఫేమస్ అవుతుందని చెప్పేసి వచ్చి మీ దాంట్లో జాయిన్ అయిందా? ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఎంత పాజిటివ్ చేసినా రెస్పాన్స్ అనేది రాదు. ట్రై చేయాలి కదా. ఎంత ట్రై చేసి జబర్దస్త్కి వచ్చిన వాళ్ళందరూ ఒకటేసారి పోంగానే ఎక్కి ప్లాట్ఫామ్ ఎక్కి వాళ్ళు కామెడీ ఇవ్వలేదు కదా మనకు. వాళ్ళు ఒక 10 సంవత్సరాలు 9-8 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళు జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఉన్నారు. కానీ పాప ఈ అమ్మాయికి డైరెక్ట్గా అంతే లేదులే, పాజిటివ్ వెరింగ్ వెళ్ళే అంత లేదు నిజం చెప్పాలంటే. అందుకే నెగిటివ్లకు తీసుకొచ్చినావు. నువ్వే తీసుకొచ్చినట్టున్నావు పట్టుకొచ్చి మరి. తను స్టార్టింగ్ రీల్స్ చేసింది. సో తనకు సరైన రెస్పాన్స్ అనేది అయితే లేదు. ఒక వీడియో చేద్దాం అంది. తనతో చేసిన ఫస్ట్ వీడియోనే 700K. నిజం చెప్పాలంటే తనకు అదే మైల్ స్టోన్. అప్పుడు దాకా 500 వ్యూస్, 300 వ్యూస్, 400 వ్యూస్. అరే కొబ్బరికాయ కొట్టుకుంది, ఇంటికి పోయామే కొబ్బరికాయ కొట్టుకోవాలి. టీంలో జాయిన్ అయింది. ఇప్పుడు కూడా పాపం తనకి ఒక 2000 ఫాలోవర్స్ వచ్చారు. నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు అసలు ఇన్స్టాలో ఈ ఫాలోవర్స్ వల్ల అసలు రీచ్ అవుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. అది ఎన్ని రోజులు శాశ్వతం వరకు ఉంటుంది చెప్పండి ఒక్కసారి. ఆ శాశ్వతం లేనంత కాలంలోనే నేను నా నెక్స్ట్ స్టెప్ వేసుకుంటా కంపల్సరిగా. నేనే ట్రస్ట్ అయితే తెలుసా, ఈ ఫేమ్ అనేది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. ఓకేనా? అసలు నీకు ఫేమ్ ఉందని ఎవరు చెప్పి నాకు ఫస్ట్ అది చెప్పు. చరణ్ నందిగామలో ఒక చరణ్ ఫేమస్ అయినంత మాత్రాన ప్రపంచానికి చరణ్ ఏమన్నా తెలుసా? హైదరాబాద్ లో ఉన్నటువంటి జనాలకు చరణ్ తెలుసా? హైదరాబాద్ లో అడుగున ఇన్స్టాగ్రామర్స్ అవునా కదా? అయినంత మాత్రాన నిన్నే గుర్తుపెట్టుకుంటారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నన్నే గుర్తుపెట్టు. మేము ఇన్ని ఇంటర్వ్యూ చేస్తేనే మమ్మల్ని గుర్తుపట్టాడు జనాలు బయటకు. నేను అనేది కూడా అదేనబ్బా. ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఉంది. ఓకేనా? పాజిటివ్ వేలో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, కామెడీ వేలో కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు, నీతులు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరిని నుంచి నాకంటూ ఒకరి ఫేమ్ తెచ్చుకోవాలంటే నేను నెగిటివ్ వేలోకి వెళ్ళాలి. ఫస్ట్ నువ్వు చేసిన వీడియో ఏంటి? నెగిటివ్ ఇన్స్టాలో నెగిటివ్ వే అయినా కావచ్చు, పాజిటివ్ అయినా కావచ్చు. బూత్ వాడింది అయితే ఫస్ట్ వీడియో. ఏం వాడావు? ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇల్లు అమ్మిదే అంగండి అన్న. నా స్టార్టింగ్ మిలియన్ వీడియో అదే. ఇల్లు అమ్మిదే అంగండి అన్న. అది స్టార్టింగ్ అప్పుడులో మీమ్స్ లో కూడా వచ్చింది తెలుసా. కాకపోతే దానికి CEO నేను అనేది ఎవడికి తెలియదు. ఇక మీమ్స్ ఇల్లు అమ్ముకున్నారు. కానీ అప్పుడు దాకా చరణ్ అనేవాడు ఎవడికి తెలియదు. దాని తర్వాత వీడియో మా బావతో ఒక వీడియో తీసిన. మా బావకాను మా చెల్లికి ఒక కంటెంట్ చెప్పిన. ఏంలా మా చెల్లి ఒక బెడ్ మీద పడుకొని ఉంటుంది, మా బావ పడుకున్నట్టు. మా చెల్లికి చిన్న డౌట్ వచ్చింది, మా ఆయన ప్రవర్తన ఏందో తేడాగా ఉందని. లే మా ఆయన వచ్చింది లే అనగానే ఈ లే సురుకుతాడు. కాకపోతే ఇతనే వాళ్ళ హస్బెండ్. ఆ వీడియో 4.2 మిలియన్. మళ్ళీ దాని తర్వాత భోజనం కాడ మళ్ళీ బ్యాడ్ వర్డ్ యూజ్ చేశా, మొత్తం మూసుకాను ఒక వీడియో. మళ్ళీ అది 2.8 మిలియన్. స్టార్టింగే 3 హ్యాట్రిక్ మిలియన్స్ పడ్డాక అప్పుడు దాకా అసలు కనీసం 100K లైక్స్ కూడా రానోడికి, 100 లైక్స్ కూడా రానోడికి మిలియన్ వ్యూస్ చూసి 100K లైక్స్ చూసిన తర్వాత ఆశ అనేది పుడుతుందా లేదా? అందుకే అదే కంటిన్యూ చేసిన. ఎప్పుడైతే నాకు ఆశ ఫేమ్ కోసం చరణ్ ఏమైనా చేస్తాడని చెప్పొచ్చా? గోల్ కోసం, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ కోసం జనాలని ఏదైనా ఎర్రిపుకోలని చేస్తావు. నీ వర్డే నీకు వేస్తున్నా నేను. నువ్వు మాట్లాడే మాటలు, నేను మాట్లాడితే నువ్వు రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు. నువ్వు 500 వీడియోలు చేసినప్పుడు మేము ఎట్లా ఇబ్బంది పడాలి వాటిని చూసి? ఓపెన్ చేసినప్పుడన్నా ఒక్క వీడియోతోనే ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది ఇప్పుడు నువ్వు నాకు 1,00,000 కావాలని కొట్టుకుంటాను రోజు. కావాలని వస్తే మాత్రం వదలు. నేను నిజంగా చెప్తాను, నాకు 100K కనుక వస్తే ఏ ఒక్కరిని వదలు నెగిటివ్. నా కొడుకు ఏం చేస్తా
బుద్ధ బాగా ట్రోల్ చేస్తా అమ్మ నా బూతులు తిడతాను నిజం నువ్వు చెప్పాలంటే. చేయడం వల్ల వాళ్ళకి ఏంటి అసలు ఏం పోయేది ఉంటుంది, కనీసం ఒక ఎంటిక కూడా పోదనుకుంటాడు వాడు. నీలానే వాళ్ళు కూడా అనుకుంటారు కదా చరణ్. అట్లా ఎందుకు అవుతుంది? ఎందుకు అనుకుంటారు? బెటాలియన్ దింపుతాగా. ఎట్లా వాళ్ళ ఇంటికి పోయి కొట్టే అంత నీకేమన్నా ఉందా? కొట్టే అంత లేదా ఇప్పుడు నా ఫాలోవర్స్ రీల్ ఎంత వరకు అసలు అది ఏం రీచ్ అవుతుంది అసలు, దానివల్ల ఏంటి యూజ్ అనేది? నువ్వు అంతగనము గల్లు ఎగిరేసుకొని నేను ఇది చేస్తా అది చేస్తా అని మాట్లాడుతున్నావు. వాడు వాడిన పదాలు ఉన్నాయి చూసావా? ఎవడైనా వాడతాడు భయ్, నువ్వు వాడతలేవా? వాడుతున్నాలే, కానీ నేను ఎవరిని తక్కువ చేసి వాళ్ళు ఇప్పుడు దాకా నేను జస్ట్ కంటెంట్ కోసం బూత్ మాటలు ఆయన కూడా కంటెంట్ అనుకోవచ్చు కదా, వాళ్ళది కూడా ఎదుటి వ్యక్తి నువ్వు ఎట్లా కంటెంట్ కాదని నువ్వే డిసైడ్ చేస్తావు. అదే ట్రోలింగ్ వాడు మంచి కంటెంట్ చేసేవాడికి చేయమనండి అమ్మా. ఆల్రెడీ బూతులతో నానా సంక నాగుతాను. నువ్వే మంచి చేస్తలేవు, పక్కోడికి వచ్చి ఆళ్ళే సోలేడు కొడుకుపేరు సోమలింగం అన్నట్టు. అసలు నాకే లేదురా దేవుడు అంటే పక్కోనికి నువ్వు చెప్తే ఎవడు వింటారు చరణ్? ఇప్పుడు నేను కూడా అయినా కదా. ఒక నిమిషం చెప్పేది, నాది నెగిటివ్ కంటెంటేగా. అవును, నా ఫాలోవర్స్ 90K అంటే అసలు ఆ 90K ఎట్లా వచ్చారు అన్న ఫీల్ నీకుంది నిజం చెప్పాలంటే. ఇన్ని ఎట్లారా 90K ఫాలోవర్స్ ఫాలో అయ్యారని, అవునా కదా? అవును, జనాలకు అదే ఇష్టంగా ఫాలో అవుతున్నారు చరణ్. మామూలుగా అట్లా వాడికి ఆ కరిసీన్ గాడికి ఎంతమంది ఉన్నారు? 5 లక్షల మంది ఉన్నారు. వాడి అమ్మ వాడికి అసలు ప్రతి దాంట్లో పాప ఆయన్నే వేసుకుంటారు. అసలు ఆయన ఏం చేసాడు నిన్న? అసలు నన్ను గెలకటమే తప్పు ఏం చెప్పాలంటే. ఏ వీడియోకి ఏమని గెలికాడు అసలు? ఏమని మొత్తం 4-5 వీడియోలు ట్రోల్ చేసిండు. 4-5 వీడియోలకే 4-5 వీడియోలో ఓయో వీడియో ట్రోల్ చేసిండు. ఆ స్టార్టింగ్ నాది ఫస్ట్ వీడియో, హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి దయ వల్ల నేను ఓయోకి వచ్చా అన్న. అందరి దయ వల్ల గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయింది. ఇది మరీ ఎంత విచిత్రం చరణ్, చూడ్డానికి వినడానికే కాదు. నిజం చెప్పు, ఓపెన్ గా మాట్లాడదాం మనం. ఇది ముచ్చట్లాగా ముచ్చట పెట్టుకుందాం అంతే, ఇంటర్వ్యూ కూడా కాదు. జనరల్ గా నీకు లవరే ఉందనుకో, నీ లవర్కి ఎంతమందితో ప్రెగ్నెంట్ చేపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు, దాన్ని ఎట్లా పెట్టినావు రీల్? అది నేను ఒక అమ్మాయిగా అడుగుతున్నా, ఇప్పుడు నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో, సో ఉదాహరణ, అట్లా అనుకోకండి మళ్ళీ అసలు నా ఫ్యాన్స్ అంటే అవుతారు. జనరల్గా ఏంటంటే ఒక అమ్మాయి ఒక సిన్సియర్గా అబ్బాయిని లవ్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ అనేది వచ్చినప్పుడు అది ఒక చెప్పలేని ఆనందం, ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని నువ్వు ఎట్లా రీల్గా తీసుకొని పెట్టినావు? కామెడీ గానీ ఎట్లా కామెడీ తీసుకుంటారు అనుకుంటున్నావు? అది లేడీస్ అందరు కలిసి నేనే ఉన్నా, నేనే నిన్ను అడుగుతా, రుబాబ్గా అడుగుతా, గల్ల పట్టుకొని అడుగుతా, నేను ఎట్లా పెడతావు ఆ రీల్ అని? ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వటం ఏందని నిలదీస్తావు అంతేనా? ఆహా, మీ అందరి దయ వల్లనే అని పెట్టినావు నువ్వు. బ్లెస్సింగ్స్ ఏం బ్లెస్సింగ్స్ బ్రో? అది నువ్వు క్లియరెన్స్ ఇవ్వలేదు అక్కడ జనాలకి. ఎందుకు ఇవ్వవు? ఇయ్యలేనప్పుడు కింద కామెంట్స్ చదివావా? ఒక్కొక్కటి మాకు సంబంధం లేదు, జనరల్గా ఎవరైనా అట్లనే పెడతారు. నువ్వు కామెడీ కోసమే చేసినావు కావచ్చు, కానీ తీసుకునే వాళ్ళు వేరేలాగా తీసుకుంటారు కదా. తీసుకునే వాళ్ళు కూడా కామెడీగానే తీసుకున్నారు. అట్లా నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను అనుకున్నా కాబట్టి, ఎందుకంటే నా ఓయో నేను అనుకున్నాను ఏదని చెప్పాలంటే, నీ ఓయో దండం పెడతావు ప్రతిదీ. ఇదే ఏంది ఆ అమ్మాయి వచ్చి బ్రేకప్ అని ఒకసారి నాకు చెప్పు, నేను అదే వర్డ్ నీకు యూజ్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. ఏది? ఆ అమ్మాయి వచ్చి మనం పెళ్లి చేసుకుందామని, చరణ్ మ్యారేజ్ చేసుకుందాం మనం. ఏ వీడియో? నీ వీడియో నీకే గుర్తుకులేవా? నా మొత్తం బూతులు, అన్ని బూతులు. ఏ బూతు? అన్ని బూతుల్లో ఏ బూతు? ఓకే, గుర్తొచ్చింది. పెళ్లి చేసుకుందామా చరణ్? అది కాదు, లెట్స్ బ్రేకప్ అని చెప్తా. ఆమె అమ్మాయి అడుగుతుంది పెళ్లి చేసుకుందామా, నేను అడుగుతున్నా. నా డైలాగ్ నాకుంటా, నీ డైలాగే నేను చెప్పాలని రూల్ లేదు కదా. సో ఇప్పుడు నువ్వు వెంటనే ఇక్కడ కంటెంట్ ఇవ్వాలంటే నువ్వు రాసుకునేది ఎందుకు ఇస్తావు? నేను చెప్పింది దాన్ని కూడా నువ్వు ఆన్సర్ చేయాలి కదా. చెప్పు చరణ్, మ్యారేజ్ చేసుకుంటావా నన్ను? లెట్స్ బ్రేకప్. ఎందుకు బ్రేకప్? నేను ఆ వర్డ్ వాడా. ఓన్లీ అమ్మాయి దానికే పనికొస్తుంది తప్పితే కానీ పెళ్ళికి పనికి రాదా? పెళ్ళికి కూడా పనికి వస్తుంది, ఎందుకు రాదు? నువ్వు అట్లనే చెప్పినావు కదా, అమ్మాయి ఆ పర్పస్కి మాత్రమే ఓయిలకు తీసుకొచ్చి యూజ్ చేస్తారు, పెళ్ళిళ్ళకి మాత్రం యూజ్ గారు అన్నట్టు చాలా క్లియర్గా జనాలకు నువ్వు వింటిస్తున్నావు. నువ్వు ఎట్లా ఇస్తున్నావు తెలుసా? నువ్వు ఇచ్చే ప్రతి రీల్లో, సో ప్రతి నీ కంటెంట్లో నువ్వు జెన్యున్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎదుటి వ్యక్తిని పాడు చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఎందుకు అనుకుంటలేవు? అది కామెడీ అని ఎట్లా అనుకుంటున్నావు? నాకైతే నీ ఏ వీడియోలో కామెడీగా అనిపించలేదు. సీరియస్లీ ఒక్క వీడియోలో కూడా ఒకటి మంచిగా నచ్చింది ఏంటంటే, మీ చెల్లి రాఖీ కట్టేటప్పుడు నీకు ఏదో టాబ్లెట్ ఇస్తుంది కదా, అది ఒక్కటి మంచిగా అనిపించింది. ఫ్యామిలీ సపోర్ట్గా ఉన్నదే నచ్చింది, కానీ మిగతా వాటికైతే నాకు వచ్చినా నేను చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే నా వీడియోలో 2 ట్రెండింగ్ వీడియోలు ఉన్నాయి తెలుసా? నువ్వే ట్రెండింగ్ అంటున్నావు, నందిగా మొత్తం ప్రూఫ్ కూడా చూపిస్తా. ఈవెన్ అది జబర్దస్త్ కూడా చేశారు ట్రెండింగ్ అని, నేను ప్రూఫ్ చూపించనా? మొత్తానికి అనుకున్నావు నేను జబర్దస్త్ దగ్గరికి పోకపోయినా కూడా, ప్లాట్ఫామ్ మొహం నన్ను అసలు లేకపోయినా కూడా నా కంటెంట్ అయినా అక్కడ దాకా పోయిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయినావా? వాళ్ళు చేశారు కాబట్టి నాకు జబర్దస్త్ మీద గొడవలేసింది నిజం చెప్పాలంటే. సరే ఇదంతా పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టిక్ టాక్ చేసేవాడువా?
టిక్ టాక్ చేసేవాడిని. ఆ మహత్యం ఇక్కడ దాకా వచ్చిందని చెప్పొచ్చా? మమ్మల్ని ఇట్లా ఈ భూత పురాణంతో చంపుతున్నావా? అనకూడదు కానీ ఆ టిక్ టాక్ ఒక 500 వీడియోలు చేసా. అప్పుడు దాకా 50. ఏం చేసావు ఫస్ట్ వీడియో? ఫస్ట్ వీడియో లైక్ రీలే. అప్పుడు జస్ట్ యాక్టింగ్ చూపించేవాడిని. యాక్టింగ్ వచ్చా నీకు? ఎవరైనా చెప్తారా, అరే నీ ఫేస్ ఇట్లుంది, మొహం అద్దంలో చూసుకో, ఏం యాక్టింగ్ చేస్తావురా, ఏదో డైలాగ్ ఉంటుంది కదా. నాలో యాక్టర్ కూడా ఉన్నాడు తెలుసా. ఈవెన్ నా ఎక్స్ప్రెషన్లే బాగుంటాయి అంటారు. సరే, నవరసాలు పండించు. నాకు ఇప్పుడు ఎమోషన్ కావాలి చరణ్ దగ్గర నుండి. యాక్టింగ్ పండిస్తా అన్నప్పుడు వెంటనే నువ్వు పండించాలి. నేను అడగక ముందే నీ నవరసాలు నాకు కనిపించేటట్టు చూపెట్టు. నాకని కాదు, మా శివ స్టూడియో నుండి చూసేటువంటి వ్యూవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు చరణ్, ఇన్స్టాలో ఫేమ్ అయినటువంటి భూత పురాణం చరణ్, రేణుక తర్వాత, రేణుక నేను అంటున్నాను ఏం ఫీల్ కావద్దుగా, నీ తర్వాత ఈయననే హైలైట్లో ఉన్నాడు కాబట్టి చెప్పు చరణ్. ఎమోషన్గా ఫీల్గా ఇప్పుడు మన ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. ఒక 3-4 ఇయర్స్ నుండి రిలేషన్లోనూ అట్లా అని చెప్పేసి నేను ఓయోలు గీయాలని పెట్టకండి కింద కామెంట్స్. జనరల్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. దాన్ని గుర్తు చేసుకుంటూ, మన తిరిగినటువంటి రిమెంబర్స్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు చరణ్ ఏడవాలి. అదే ఎమోషన్ సీన్. నేను చూస్తే నవ్వే వస్తుంది నాకు. ఎందుకు? నేను లేననుకో, నేను లేచిపోతా. చరణ్ని మా కెమెరామ్యాన్ చరణ్ని కూర్చోబెడతా, కాబట్టి నేను చీర ఇట్లా వేసుకుంటా. కానీ నువ్వు ఏడవాలి ఇప్పుడు. ఇది బాగానే ఉంది. నవరసాలు ఇప్పుడు ఏమన్నా నాలో మస్తు యాక్టింగ్ ఉందన్న, షేడులు ఉన్నాయి అన్నట్టు ఆ టైంలో చూపిస్తాను. ఇప్పుడు నా ముందు కూర్చున్నప్పుడు, కెమెరా ముందు కూర్చున్నప్పుడు నువ్వు యాక్టింగ్ అన్నప్పుడు యాక్టింగే చూపించాలి అంతే. ఇప్పుడు నువ్వు అంతే ఎమోషన్ కంటెంట్ నాకు ఇస్తాడు. ఇప్పుడు చరణ్ నేను చూస్తాను, నేను నవ్వ కావాలి ఇట్లా పెట్టుకుంటా. నీకు ఎమోషన్ కావాలంటే ఒక వీడియో తీసి ఎవరు జెండు బాంబు ఇవ్వమంటావా? అంతేం వద్దు. ఆ టైంలో నేను ఫీల్ అవుతా. అమర్కా, అరే నీ ముందు నాకు ఫ్లట్టింగ్, లవ్ ఈ ఫీల్ తప్ప ఫీల్ అనేది రావట్లే. సాడ్ ఫీల్ లేదు, ఫస్ట్ అదే కావాలి. చెప్పు. ఒక నిమిషం చెప్తున్నా. మీ ముందు మామూలుగా ఒక మోడల్ వచ్చి ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే అతను మీకు బాగా ఇష్టం, అతని స్టైల్ కానీ, లేకపోతే అతని వే ఆఫ్ టాకింగ్ కానీ, అతని వే ఆఫ్ ట్రీటింగ్ కానీ, అది అతని వే ఆఫ్ వాకింగ్ కానీ. అతని ముందు నుంచున్నప్పుడు నీ ఫేస్ లో స్మైల్ వస్తుందా? స్మైల్ వస్తుంది మ్యాక్సిమం. అవును, ఇష్టం కాబట్టి వస్తుంది. స్మైల్ వస్తుందా, ఏడుపు వస్తుందా? స్మైలే వస్తుంది. మరి ఇప్పుడు నాకు నిన్ను చూసినా కూడా నవ్వే వస్తుంది. నేను ఇప్పుడు ఒక యాంకర్గా కూర్చున్నప్పుడు, మనం ఇది యాక్టింగ్ పర్పస్లో అనుకున్నప్పుడు, నువ్వు యాక్టింగ్కే నాకు సవాల్ విసినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నవరసాలు చేసే పోవాలి ఈరోజు ఇంటర్వ్యూలో. కావాలంటే ఒక వీడియో నేను సెపరేట్. నవరసాలు తెలుసా మీకు? నవరసాలు బాధ, సంతోషం, ద్వేషం, కోపం, ఉగ్రం. నీకే తెలియదు నవ్వుకుంటా. అదే వీడియోలో చెప్పినట్టు శనగపిండి, పప్పు దినుసులు అన్నట్టు నువ్వు చెప్తున్నావు చరణ్. ఓకే, సో ఎప్పుడైనా అనుకుంటావా వేస్ట్గా ఇన్స్టాకి వచ్చినాయి, రీల్స్ చేస్తున్నా, నెగిటివ్ వల్ల ఇన్ని ట్రోల్స్ వస్తున్నాయి, సో మా ఫ్యామిలీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎప్పుడు అట్లా అనుకోలేదా? నాకు ఏ వీడియో నెగిటివ్ ట్రోల్ రాలే. అసలు దరిద్రం ఏంటంటే, నేను చేసేది బేవార్స్ వీడియోలు. మామూలుగా నన్ను ట్రోల్ చేసే నా కొడుకులు కూడా బేవార్స్ గానే ట్రోల్ చేస్తాడు. ఒక్క నా కొడుకు అన్న మీరు అందరిగా తోడు మంచిగా తోడు అందరు దోస్తులు అవుతారా? కేవలం ఒక్కడైనా అరే ఏంద్రా ఈ రీల్స్ ఏంద్రా, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండిరా, మిమ్మల్ని లేడీస్కి ఉపయోగపడే చేయండి అయ్యానాలు. కానీ నేను ఒక పిల్లని గుద్దలో తాళం పెట్టా అంటే దాన్ని ట్రోల్ చేసినా కూడా నేను కూడా పెడతా తాళం అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు జనాలకి ఏం చెప్తున్నావు అని అంటే, మంచికి సపోర్ట్ చేయాలి ఫస్ట్. అంతే, మంచికి సపోర్ట్ చేయాలి. మంచికి సపోర్ట్ చేస్తే నెగిటివ్ ఎవడో రాడు. నాలాంటి వాడు అసలే. అంటే ఇప్పుడు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా నెగిటివ్ కంటెంట్ ఉందని, వాళ్ళకి అదే ఇష్టమని నేను ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయనకు పాజిటివ్ కావాలంటే ఓన్లీ పాజిటివ్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఆయన ఫాలో అవ్వండి. కాక వెనక్కి అయితే మళ్ళీ ఈసారి కనకదుర్గ అమ్మవారు కాకుండా 7 కొండలు కూడా నడిచి వస్తాడు ఆయన. అంతేనా? అదే జరుగుతుందా చరణ్? నాకున్న 90K ఫాలోవర్స్ కానీ కన్ఫాలో అయితే మామూలుగా ఈ నడుపుడు వ్యవహారం ఏంది? ఎందుకు నడిచినావు? కొత్త కంటెంట్, అది కూడా కంటెంట్ కోసమే. కంటెంట్ పిచ్చి అమ్మ నిజంగా చెప్తున్నా, మీరు చూసారా అండి, నేనేదో అనుకోని మీరేమనుకున్నారండి, నిజంగానే దేవుడు ముక్కు కోసం పోతాడా అన్న ఫీలింగ్ లా చూసిన నేను ఆ వీడియో దగ్గరికి పోయింది కూడా నేను కంటెంట్ కోసమేగా. దేవుడా నాకు యాక్టింగ్, దేవుణ్ణి కొంతమంది చందాలతో వాటితో నెగిటివ్గా ఆడుకున్నారు. నేను నా కెరీర్ కోసం ఆడుకున్నా. నేనేమనుకున్నా, చెప్పు లేకుండా నడిచావా నిజంగానే?
చెప్పులు కూడా వేసుకున్నాను. వామో నేను చెప్పులు లేకుండా నడుస్తానైతే నేను చెప్పలేదు, దయచేసి నేను ముందే చెప్తున్నా. ఒక దాంట్లో చెప్పులు ఇడిచి మొత్తం కొట్టుకుంటూ ఇట్లా ఓ అని ఇట్లా మొత్తం అట్లా ఏందంటే ఆ వీడియో కాదు చరణ్. ఓకే డన్, నువ్వు చేసినావు. చెప్పులు రఫ్గా ఉన్నాయి నావి. ఎందుకు స్మూత్ ఇంత డబ్బులు సంపాదిస్తాను స్మూత్ చెప్పులు వాడవా? డబ్బు ఎవరు సంపాదిస్తాడు? నువ్వే రాలేదు ఎక్స్ట్రాలా? అసలు నాకు FB-లో వస్తాయి కదా. నేను FB అకౌంట్ బ్లాక్ చేశాగా. ఎందుకు అంతగానో ట్రోల్ చేసిరు అందులో? అంత ట్రోల్ కాదు, అన్ని బూత్ పదాలేనా నీకంటే ఎక్కువ? కాదు ఫస్ట్ ఈవెన్ నేను ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు నా FB అంతకు ముందే నేను బ్లాక్ చేసిన పాత. అప్పుల్లోనే నా ఫోటోలు బాగానే లైక్లు వచ్చాయి. నేను చెప్పాలంటే నీ టార్గెట్ ఏంటి అసలు ఇన్స్టా నుండి నువ్వేం కోరుకుంటున్నావు జనాలను? మంచి సక్సెస్, మంచిగా బూత్ సక్సెస్, సక్సెసా? మంచి సక్సెస్, మంచిగా సక్సెస్ అవ్వాలి. నువ్వు రెండే పదాలు ఎక్కువ వాడతావు కదా. ఏమేమి వాడతావు నీకే తెలియదు. నేను చెప్తే నన్ను వేసుకుంటారు, ఎందుకు వచ్చిన బాధ. నేను అట్లాంటి పవిత్రమైన పదాలు నేను వాడను నా నోటి నుండి. వాడతా. రెండు పదాల వల్ల ఎక్కువ ఫేమస్ అయినావు. మీ దాంట్లో ఆ అమ్మాయి వాడినటువంటిది ఏంటిది? ఎప్పటికొక పదం వాడుతుంది, ఏదో ఒక వర్డ్, నాకు అదంత ఐడియా లేదు. ఏంటి అసలు అది? మేమంటే మాకు తెలిసిన పదాలు జనరల్గా నేను చెప్తున్నాను వ్యూవర్స్, మీరు ఫీల్ కావద్దు. మాకు బాడక, మంచా కొడుకు, సో ఇంకేంటి తెలివి తక్కువడు, మెంటలోడు, వెదవ, ఇట్లాంటి నేను విన్నది తప్పితే కానీ, అంటే వినడమే, మేము ఎవరిని అనే అంత వరకు అయితే పోలేదు. అదేంటి ఆ వర్డ్ ఏంటంటే మీ సైడ్ ఏంటి అది? దాన్ని నా వీడియోస్ లా కాకుండా వేరే ఎక్కడైనా కానీ నువ్వు కొత్తలోడు అనే పదం విన్నావా? లేదు, మీ దాంట్లోనే విన్నా కాబట్టి నాకు స్పెషల్గా అనిపించింది. ఇది కూడా తిట్టేనా? రేణుక దగ్గరనే నేను తిట్టు నేర్చుకుంటా అనుకున్నా. అంటే జనరల్గా నాకు చెప్పింది ఈ వర్డ్ అంటే తిట్టడం అంటే తన గురించి అని కాదు, కానీ ఇదంటే ఏంటి రేణుక అంటే ఇట్లా ఉంటారు అక్క అని చెప్పింది. ఇప్పుడు నువ్వు కూడా చెప్పు దాని మీనింగ్ నాకు ఏంటి అనేది. నాకు ఒక కొత్త పదం తెలుసుకున్నాను. కామిచ్చాడు కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఏంది బ్రో అంత మాట అన్నావు, దానికి ఒకటి CEO వాడు ఒకడే కొత్త చించిపాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే అల్లు అర్జున్ దేనికి వేసుకున్నావు దానికి? అల్లు అర్జున్ అవును మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేను ఎవ్వరు వేసుకోలేదు ఇప్పటివరకు. నాకు పాజిటివ్ గానే సపోర్ట్ చేస్తారు. అంటే ఫీల్ అయ్యారు అన్న నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్న, కానీ మా హీరో జోలికి రావటం. మరి ఎందుకు తీసేయలేదు అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు? నీకు వాళ్ళందరూ సపోర్ట్ చేసే వ్యూవర్సే కాబట్టి నువ్వు ఎందుకు తీయలేకపోయినావు? ఆ వీడియో అట్లనే ఎందుకు పెట్టావు? నేను అది ఫన్ కోసమే అన్నాను నిజం చెప్పాలంటే. అదే అల్లు అర్జున్ మీమ్స్ కానీ లేకపోతే ట్రోల్స్ కానీ చాలా వచ్చినాయి. వీళ్ళందరూ ఏంటంటే ఒక పవర్ ఉన్నోడిని లేకపోతే అవతలోడికి ఏదైనా ఒక రేంజ్ ఉన్నోడి దగ్గర గుద్ద మూసుకొని ఉంటారు. ఏమీ లేనోడి దగ్గర వాడు దమ్ము చూపిద్దాం అనుకుంటారు. ఇక అంతే. ఇప్పుడు నేనైనా కానీ ఒక 10K ఫాలోవర్స్ ఉన్నా నా వీడియో ట్రోల్ చేస్తే వాడు గుద్ద బాగా దింగుతా. కానీ పొయ్యి పగల దింగలేవు నువ్వేది, జస్ట్ ఒక రీల్ పెట్టి వదులుతావు. దేనికి? ఆ రీల్ పెట్టడం వల్ల కూడా ఇంకొకటి చూడడం వల్ల నీకు వ్యూస్ వచ్చినాయనే కదా. అయితే నేను వెళ్తా తెలుసా, నా సరౌండింగ్స్ అయితే నేను వెళ్తా. చరణ్ అంత పోటుగాడు అని చెప్పొచ్చా? లేదు, అక్కడ దాకపోయి అసలు నీకే 1 కేజీ కండలేనట్టున్నావు నువ్వు. నువ్వు వెళ్ళి ఎంత మందిని కొడతావంట, నేను ఎట్లా నమ్మాలి? మన దగ్గర కొట్టే దమ్ము లేకపోయినా మాటలతోనే భయపెట్టాలి, మాటలతోనే భయపెట్టాలి. ఇంజెక్షన్ ఇచ్చినట్టు చెప్తారు. ఫ్రాంక్ వీడియోలు చేసినవేంది నువ్వు? కాదు నేను చెప్తున్నా. ఇప్పుడు రేణు అట్లున్నా కానీ రేణు అంటే అదురు నిజం చెప్పాలంటే, అవునా కదా? ఊరు బాబు ఈ పిల్లని ఎందుకురా కదిలిస్తే కంపు అని ఫీల్ లో ఉంటారు. గెలకటం దేనికి? మళ్ళీ ఆ పిల్ల చేత ఎవరి ఇష్టం నీకు ఇన్స్టాలో? ఎవరిని చూసి నువ్వు బాగా ఉత్సాహం తెచ్చుకున్నటువంటి వీడియోలు ఏమున్నాయి చెప్పి ఇన్స్టాలో? అంటే అట్లా మంచిగా 2 విధాలుగా ఎవరిని చూసినా ఎవరిని ఇష్టపడతావు? యామని చూడగానే అబ్బా కసక్కన్న ఫిగర్ ఎవరు చెప్పు ఇన్స్టాలో నీకు నచ్చిన వాళ్ళు? కసక్కన్న ఫిగర్ అంటే బాగా ఫేమస్ అయిన వాళ్ళ వరకేనా లేకపోతే నా ఫాలోవర్స్? నువ్వు చూడగానే ఇన్స్టా ఓపెన్ చేయగానే కొంతమంది రీల్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం. కొంతమంది ఇప్పుడు నువ్వు ఎట్లా ఫాలో అవ్వవు కాబట్టి నీవు ఫాలో అయ్యే మొహం లేదు కాబట్టి నీకు తెలుస్తలేదు. ఇప్పుడు ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే సో వాళ్ళు రెగ్యులర్గా మనకు రీల్స్ వస్తూ ఉంటాయి. అబ్బాయి అమ్మాయి కనబడగానే అబ్బా కసక్ అనుకున్న అమ్మాయి ఎవరు చెప్పు? అఫ్రిన్ విరాజ్ ఐడియా ఉందా? ఎట్లా అయినా సరే దాన్ని ఒక్కసారి నువ్వు ఎత్తబావాలన్న ఫీల్ ఉంది నాకు. అప్పుడు మెసేజ్ పెట్టినవే నాకి పెట్టేదంత లేదు. నేనేం చెప్పాలంటే అది ఎక్కడో మిలియన్. అబ్బా ఎవరి దగ్గర కన్నా వెళ్ళి మొత్తం గల్లేసి మొత్తం ఇచ్చేస్తా అంటారా? మరి ఆమె దగ్గరికి ఎందుకు పోలేకపోతున్నావు? ఆమెకి ఇది మెసేజ్ పెట్టలేకపోతున్నావు అంటే దగ్గర దమ్ము లేదని అర్థం. ఓ అబ్బా మెసేజ్ పెట్టినా తనకి డెలివరీ అవ్వదు. 1 మిలియన్ ఫాలోవర్స్ లో నేనంతా దానికి బొకడా కానీ అంతా ఒప్పేసుకున్నావు కదా మొత్తానికి నువ్వు ఇన్స్టాలో బొకడా కాను అని. తనకి నేను అంది అందరికీ తనకంటేంది 1 మిలియన్ ఉన్నోళ్ళ దగ్గర నువ్వు బొకడానే.
సరే. లక్షలు ఉన్న దగ్గర ఫేమస్, అంతేనా? నువ్వు అనుకునేది అదే కదా చరణ్? మిలియన్లు ఉన్న వాళ్ళు అయినా కానీ నన్ను గెలిగితే మాత్రం నేను భయపడను, నిజం చెప్పాలి. నా అకౌంట్ పోయినా అసలు కాదబ్బా, ఏమన్నా ఇంటి పక్కోళ్ళ లేకపోతే దోస్తులా, స్కూల్లో చదివిన వాళ్ళ, కాలేజ్ చదివిన వాళ్ళ, లేకపోతే ఏదైనా జాబ్ దగ్గర వాళ్ళ, వీళ్ళందరూ వచ్చి గెలుకుతున్నారు. అది ఇన్స్టా జస్ట్ ఓన్లీ టైం పాస్ కి యూజ్ చేసే ఒక దాన్ని పట్టుకొని నువ్వు దాన్ని ఒక నాలుగా ఫీల్ అవుతున్నావు అసలు. నా నియర్ బై వాడైతే నాకంటూ 10 మందిని వచ్చి కొడతాడు. నా సరౌండింగ్ వాడైతే నేను ఒక్కరిని దొరికితే కొడతాడు. వచ్చి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడు, అర్థమైందా? మహా అయితే వాడు మాట అంటాడు, నేను వాడికి 2 మాటలు అంట. వాడు ఒక తిట్టు తిడితే నేను 2 తిట్లు తిడతా. ఇక అంతే. వాడికి అమ్మ ఈడితే ఎందుకు పెట్టుకోవాలరా అని నాకు సిగ్గు లేదు, నేను సిగ్గు వదిలేసి అనే ఫీల్డ్లో ఉంటాడు. నీకు ఎన్ని బూతులు వచ్చు చరణ్? జనరల్గా మాట్లాడుకునే బూతులల్లా నువ్వు బాగా వాడే బూతులు ఏంటి? మడ్డగుడు, అదే ఎక్కువ వాడతా. నువ్వు అన్ని ట్రోల్ చేసే వాళ్ళని కూడా ఈ బూతులే తిడతావా? కొన్ని బూతులు కూడా తిట్టినావు కదా మొన్న. సరే, నన్నే దుబాయ్ మధు అనుకో, నేను ట్రోల్ చేసిన అనుకో ఒక వీడియోని, ఓయోది నేను ట్రోల్ చేసిన, నీ వల్ల నేను ఫేమస్ అయినా, థ్యాంక్ యూ చరణ్, నీ వల్ల నేను చాలా ఫేమస్ అయినా, కానీ నన్ను అట్లా ట్రోల్ చేయకు చరణ్. అలాంటప్పుడు నేను వదిలేస్తా, ఎందుకంటే నా వీడియో ద్వారా ఫేమస్. కానీ ఆయన అట్లా అన్నాడు నాకు తెలుసు. లేదు, వాడు ఒక ఎర్రపుగ్గాడు అసలు, నిజం చెప్పాలి. ఎందుకు అట్లా అంటున్నావు? ఆయన కూడా ఫాలోయింగ్ నీకుందా? ఆయన ఒక ఆర్టిస్ట్ కదా. ఏం గెటప్ ఆర్టిస్టా? ఆయన చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు కదా. అంటే ఇప్పుడు నువ్వు ఒకరిని ట్రోల్ చేసే ముందు చరణ్, నాకు ఒక డౌట్ ఉంది నీ విషయంలో. చెప్పండి. పూర్తిగా వాళ్ళు ఏం చూడవా? నాకు చెప్పారు, చెప్పారు అనకు, నువ్వు ఎంతవరకు చూసినావు అని అడుగుతున్నా. నాకు నీది కావాలి, వేరేటోళ్ళ గురించి నేను అడుగుతలేను. నేను కనుక్కున్నా. మరి ఎట్లా అంటావు నువ్వు? ఏమని? చూస్తే నాకు అర్థమైంది. ఏం వాళ్ళకు? ఇంకో సంవత్సరం తర్వాత అయినా ట్రాన్స్జెండర్ లో అట్లా ఒక వ్యక్తిని నువ్వు ఎట్లా రీక్రియేట్ చేసి మాట్లాడతావు చెప్పు? ఏం తెలుసు అని మాట్లాడతావు నువ్వు? ఆమె పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళినావా? ఆయన పర్సనల్ లైఫ్ చూసినావా? ఆయన ఇక్కడ ఏం వర్క్ చేస్తాడో నీకు తెలియనప్పుడు ఒక వ్యక్తిని ట్రోల్ చేసేటప్పుడు కనీసము, సరే నేను ట్రోల్ చేసిందా నువ్వు చేసినావు, తర్వాత నువ్వు మాట్లాడే విధానంగా చాలా గలీజ్గా మాట్లాడినావా? అనే విధాలన్నా కూడా అసలు చండాలంగా ఉన్నాయి. వర్డ్స్ వింటానే గలీజ్ ఉంది. అసలు పట్టించుకోదు. మరి అదేగా నీకు కావాల్సింది కూడా అదేనా? తను బొచ్చుబి ఫడక్ అనుకుంది. నా వీడియో ట్రోల్ చేసినప్పుడు నేను ఫస్ట్ అంతే అనుకున్నా. కాకపోతే అమ్మ ట్రోల్ చేసి ఇప్పటి వరకు చరణ్ వీడియోలు ఎంతమంది ట్రోల్ చేసి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు? నాకు తెలిసి స్వేగాలు ట్రోల్ చేసింది. ఏది హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి దయవల్ల ఓయోకి వచ్చా అన్న, చూసావా? ఆ వీడియోని స్వేగాలు సుధీర్ జస్ట్ కామెంట్ పెట్టాడు, ఓకేనా? తర్వాత కొంతమంది సెలబ్రిటీలు కామెంట్లు పెట్టారు. తర్వాత మధుశ్రీ ట్రోల్ చేసిండు, ఈడు కర్రీ నా కొడుకు. ఎవరు సెలబ్రిటీస్ నేమ్స్ చెప్పవా నీకు పెట్టిన వాళ్ళవి? అంటే ఆ వీడియోకా? బెస్ట్ కామెంట్ లేకపోతే బెస్ట్ కామెంట్ అయితే నాన్ వేసిన గాడు ఒక వీడియోకి రియాక్ట్ అయ్యాడు, ఓకేనా? ఫాలోయింగే నాకు 1000 ఫాలోవర్స్ అన్నప్పుడు మిలియన్స్ పడ్డా. అప్పుడు అచ్చం ఓన్లీ కామెడీ, అప్పుడు మళ్ళీ నెగిటివ్ కూడా లేదు. ఓకే, ఫస్ట్ వీడియోకి జబర్దస్త్కి ఇది బిగ్ బాస్కి వెళ్ళింది చూసావా ప్రియాంక? అంటే మామూలుగా లేడీ గెటప్ లాగా ఉంటుంది ప్రియాంక. తను కూడా నా మీద కేసు అయ్యి అన్నట్టు మాట్లాడింది ఒక వీడియో కామెంట్. అప్పుడు ఏం మాట్లాడంటే, నా లవర్ పెద్ద మనిషి అయిందని స్వీట్లు ఎత్తన్నా అన్న. అసలు లేడీస్ గురించి అట్లా ఎట్లా మాట్లాడతారు మీరు, సెన్స్ లేదు అయ్యా అని. ఆ ఒక్క వీడియోకి మాత్రం ఎక్కలేని హ్యూమన్ రైట్స్ అన్ని వచ్చి పడ్డాయి. భయపడ్డావు అప్పుడు నువ్వు? భయపడలే. ఉమెన్ రైట్స్ వాళ్ళు కూడా నాకు కేసు పెడతా అన్నారు. పెట్టారా? పెట్టుకోండి అన్న. నేను ఒకటే చెప్పాను, తెగించిండు ఫాలోవర్స్ కోసం. ఫాలోవర్స్ కోసం కాదు. నేను ఇప్పుడు తను భయపెట్టింది అనుకో, నిజంగా నా కంటెంట్లో తప్పు ఉంటే ఒకటే, నా కంటెంట్ తప్ప నేను ఒప్పుకొని ఫీల్ ఉంటుంది. నేనైతే మరీ అంత డబుల్ మీనింగ్ అనుకోవాలా. మీ వే ఆఫ్ థింకింగ్ అట్లా ఉంది, మరి దాన్ని నేనేం చేయాలి? ఇప్పుడు నా లవర్ పెద్ద మనిషి అయింది అంటే మీరు ఫిజికల్గానే ఎందుకు అనుకున్నారు? మొన్నటిదాకా తిక్కలు చేసేది, తింగర్ చేసేది, ఈ మధ్య కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది, మెచ్యూర్గా ఆలోచిస్తుంది. నేను ఈ వేలో అనుకున్నా, మీకు ఆ వేలో అర్థమైంది. ఒక అమ్మాయి అసలు మెచ్యూర్డ్ అయిన విషయమే ఫ్యామిలీ మెంబర్స్ బయటికి చెప్పారు. నువ్వు ప్రపంచానికి తెలిసేలాగా చెప్తున్నప్పుడు నేను ట్రోల్ చేయకపోతే ఏం చేస్తారు మరి? ఆ వీడియోకి ట్రోల్స్ అలా కామెంట్స్ వచ్చినాయి. తర్వాత సావిత్రి ఒక వీడియోకి రియాక్ట్ అయింది, ఐఎమ్ సావిత్రి అని ఇన్స్టాగ్రామ్ వీడియో. అంటే తను కూడా బిగ్ బాస్ 3 or 4, తనకు కూడా 1 million ఫాలోవర్స్ ఏమన్నారు. తను నా వీడియోని స్టోరీ పెట్టుకుంది. మీ వీడియోలు స్టోరీ కూడా పెట్టుకుంటారా? ఏం నీకు ఇప్పుడు చరణ్ అంటే పెద్ద బోకు, ఒకప్పుడు ఉంది మంచి రియాక్షన్. అప్పుడు కూడా అంతా పడిపోతున్న టైంలో లేచిన నేను ఒకటే. సో ఎంత కష్టపడతావు చరణ్ రోజు ఒక వీడియో తీయాలంటే? మెయిన్గా ఇదన్నీ చెప్తున్నావు కదా, నీ కష్టం అంతా చెప్పావు కాబట్టి, నీ కష్టానికి ఎన్ని అవర్స్ కష్టపడితే ఒక రీల్ అనేది జనాల్లోకి రీచ్ అవుతుంది? గంటలు అయితే నేను కష్టపడినా. నేను పడుకున్నా కానీ లేకపోతే టీ తాగటానికి వెళ్తా ఫస్ట్.
నేను మా ఇంటి దగ్గర నుంచి ఒక లొకేషన్కి వెళ్తాను కదా డ్యూటీకి, ఈ గ్యాప్లో ఆలోచించుకుంటాను నిజం చెప్పాలంటే ఏదన్నా థాట్ వస్తుందా అని. నాకు అప్పటికప్పుడే థాట్ వస్తుంది. అంటే నా బుర్రంతా బూత్ ఉన్న తర్వాత ఇక మొత్తం బూత్లో వస్తాను నిజం చెప్పాలంటే. ఒకసారి ఇండిపెండెన్స్ చెరనే బూత్ అయినప్పుడు బూతే మరి వస్తుంది. అదే ఇండిపెండెన్స్ డే వస్తుంది, దేశం గురించి ఆలోచిద్దామన్నా కానీ నా మైండ్లో మడ్డు మైండ్లో మడ్డు కూడా ఫస్ట్ మీ ఊరు గురించి ఆలోచించు. నువ్వు దేశాన్ని ఉద్ధరించే పని ఇక్కడ ఏం చేయలేవు ఇప్పటివరకు నాకు తెలిసి. కానీ నాకు ఎట్ ఏ టైం వస్తుంది కంటెంట్ అనేది అప్పటికప్పుడు. ఓకే. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని పిలవాలన్నా కానీ ఆ పిల్లతో నేను మాట్లాడిన 10 నిమిషాల్లోనే ఆలోచించుకుంటా. అప్పటికప్పుడు 2-3 వీడియోస్ అయినా కానీ అనుకుంటా. ఇప్పుడైనా కానీ కొంచెం ఈ హెల్త్. సో టైమింగ్స్ ఎలా ఉంటాయి మీది ఒక రీల్ చేయడానికి? ఇప్పుడు అమ్మాయి కూడా మీ దాంట్లో మీ గ్రూప్లోకి వచ్చింది కదా, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు అనుకుంటా కదా. సో మీరు మొత్తం 4 మెంబర్స్ మీ టీం మొత్తం. అవును. ఎట్లుంటారు, మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది వాళ్ళ నుండి? వాళ్ళ నుంచి అంటే స్టార్టింగ్ నేను ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది మా బావ. అంటే ఒక 3 to 4 months. అవును, మీ బావ ఫోటో కూడా పెట్టి ఒకటి చేసావు కదా. నాకు 3 to 4 months మనీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఇదంతా బాగా సపోర్ట్ ఇచ్చిండు. అతను నేనే స్టార్టింగ్ రీల్స్ చేసిన. అతని ప్రొఫైల్ నేను ఒక 1K ఫాలోవర్స్ ఉన్నప్పుడు అతని ప్రొఫైల్ 15K ఫాలోవర్స్కి వచ్చింది. తర్వాత కామెడీనే మేము అప్పుడు బూత్ వాడు వాళ్ళ నిజం చెప్పాలంటే కామెడీ ట్రై చేసినాం. అదే కామెడీలో మాకు చాలా మంది కాంపిటీషన్ వచ్చారు. నేను ఏమర్థం చేసుకున్నా అంటే ఇప్పుడు అందరూ కామెడీనే ట్రై చేస్తున్నారు. సో వాళ్ళ కామెడీనే మనం ఎందుకు, మనది కూడా అదే కామెడీ ఎందుకు అయి ఉండాలి, మనది సెపరేట్ కామెడీ ఉండాలని నేను అడల్ట్ కంటెంట్లోకి వచ్చా. మా బావకు కొంచెం మా ఏరియాలో మంచి పేరు ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆ మనిషి పొలిటీషియన్. మళ్ళీ ఇజ్జత్ పోయే వీడియోలు తీసుకొని ఆ మనిషిని కలపటం ఎందుకని తన నుంచి నేను పక్కకు వచ్చిన. తర్వాత సింగిల్ చేసుకున్నా. చిన్నగా ఇక మిలియన్స్ కొట్టి ఆ తర్వాత మేము చేస్తామని వీళ్ళిద్దరు యాడ్ అయ్యారు. సో ఇప్పుడు మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తారు కదా, సో అందులో ఉన్న వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని, మీ వీడియోస్ని కూడా? నా వీడియోస్ తెలియదు వాళ్ళకి. నువ్వు ఇన్స్టా వాడతావని ఎవరు తెలియదు మీ డాక్టర్స్ వాళ్ళకి? నేను యూట్యూబర్ అనుకుంటాను నిజం చెప్పాలంటే. బొచ్చు కాదు నాకు యూట్యూబ్లో 1K సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అని. సో ఇన్స్టా మీద తెలుసండి. నాకు ఇచ్చిన 2 సజెషన్స్ కూడా ఈ జాబ్ మానేసుకో, పెట్టే కష్టం ఏదో పెట్టుకో. నిజం చెప్తాను, ఒక 1 month 2 months 3 months టాలెంట్ ఉంది వాళ్ళు చెప్పారంటే నాకు నేను సొల్లు కొట్టుకోవట్లే. మా సీనియర్ సార్లే ఇక ఎట్లనో ఇందులో దిగును కాబట్టి నీకు ఇది కుదరదు అనుకున్నప్పుడు మాత్రం ఇది వదులుకొని కేవలం అక్కడికి వెళ్ళి రీల్స్ చేసుకో. దాని ద్వారా నువ్వు కంపల్సరీ క్లిక్ అవుతుంది. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అని. ఎందుకంటే నాకు ఈ ఫేమ్ అనేది జస్ట్ 3 monthsలో వచ్చింది. గట్టిగా ఫైట్ చేస్తే వస్తుంది. అంటే మీ వేలో నేను పెద్ద బోగ్గాన్ని అయినా కానీ ఉన్నారు నాకు కూడా ఫ్యాన్స్. కావాలంటే నా ప్రొఫైల్ ఓపెన్ చేసి మన హవా ఓపెన్ చేయి, నాతో ఎంతమంది సెల్ఫీలు దిగినా ఉంటే. ఎందుకు నేను అట్లా అంత ఫీల్ అవుతున్నావు? అట్లా ఏం లేదు, ఎందుకంటే నువ్వేంటి అనేది కూడా పూర్తిగా జనాలకు తెలియాలి కాబట్టి సో మేము అడగడం జరుగుతుంది. కానీ కొంతమంది సజెషన్ ఏమి ఇచ్చారు. మూవీస్లో ఉన్న బ్రదర్ కూడా నాకు ఏం సజెషన్ ఇచ్చిండంటే, మేము ఆల్రెడీ జాబ్ మానేసి వస్తున్నాం పెడతా అన్నాడు. అబద్ధం దానికి నాకు సుధీర్ సినిమా మిస్ అయింది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. అప్పుడు మేబీ నా శాలరీ పడక నాకు సరైన సపోర్ట్ లేక ఇంట్లో నేను అడగలేను ఇంతవరకు ₹1 కూడా. ఈవెన్ నేను ఈరోజు హైదరాబాద్ రావడానికైనా కానీ మా అమ్మ దగ్గర ₹1 తీసుకోవాలి. ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటూ కూడా మా అమ్మకి నేను ₹1 కూడా ఇంతవరకు ఇవ్వలే. జస్ట్ నా కంటెంట్ కోసం లేకపోతే ఖర్చులకే వాడతావు, ఫ్యామిలీకి ఎవరికి? అంటే మీ ఫ్యామిలీలో ఒక్కసారి కూడా నీ రీల్ అనేది ఎప్పుడు చూడలేదా వాళ్ళు? అన్నీ చూస్తాడు. ఏమని అంటాడా? మొన్న అంటే కొన్ని పాజిటివ్ వీడియోలు చూసిండు, నెగిటివ్ వీడియో కనుక వస్తే గోడకి దెంగుతాడు. అక్కడ దాకా పోలే. మీ అమ్మకి చెప్పలేదా మరి తమ్ముడు ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాడు మమ్మీ అని చెప్పేసి? నేను అదే చెప్పి. మీ నాన్నగారికి తెలుసా? మా నాన్న చూస్తాలే కానీ ఏం రియాక్ట్ అవ్వడు. ఇక వీడే ఇట్లా ఇక వీడు వీడియో లేదనుకుంటాడు, మాట్లాడలేడు. ఓకే. ఎందుకు చనిపోయాడు నా చిన్నప్పుడు. ఓ సారీ, పైనుండి చూస్తారని చెప్పారు మాకు. మంచి ఇక్కడే చెప్పేసినాను మీ డాడీ వేలో కూడా చరణ్ రియల్గా గ్రేట్. అసలు మంచి కంటెంట్ ఉందని చెప్పచ్చు ఈ విషయంలో. సో అయితే మమ్మీ ఎప్పుడు అంత చూడదు, ఆమెకు అంత ఐడియా లేదు. ఎవరైనా పక్క వాళ్ళు కూడా ఎవరు చూపించలేదా ఎప్పుడు? కొంతమంది తిడుతూ ఉంటారు కదా బూతులు అట్లా అని. నా ఏరియాలో కూడా నన్ను ఎట్లా నేను చెప్పాలంటే, ఇప్పుడు మా చిన్నమ్మే ఎంతమంది ఆంటీ ఫాలోయింగ్ ఉంది చరణ్కి చెప్పాలంటే? ఇన్స్టాలో మెసేజెస్ ఏమైనా వస్తాయి? పుసుక్కన ఓయోకోదామని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా? మామూలుగా సీరియస్గా చెప్పాలి, ఓపెన్ హార్ట్గా మాట్లాడుకోవాలి. ఓపెన్ హార్ట్ చెప్పాలంటే ఈవెన్ నేను ఇప్పుడు ఎట్లా హైదరాబాద్ ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే నాతో డేట్కి వచ్చే వాళ్ళు ఉన్నారు.
కమాన్ రాజా కేక అస్సలు ఉన్నారు తగ్గేదే లేదు అసలు చరణ్. కానీ నేను వెళ్ళను అట్లా. ఓయో చరణ్ అని పేరు పెట్టచ్చు. లవ్లీ చరణ్ తీసేసి ఓయో చరణ్ అని పెట్టుకో, ఇంకా సూపర్ బెటర్. నేను పోయినసారి సంతోష్ బ్రోకి ఇంటర్వ్యూకి ఇచ్చేటప్పుడే నేను హైడ్ చేసుకున్నాను. నేను అడిగిన దానికి కట్ చేసినావు, ఆన్సర్ చేసినావు. ఎంతమంది ఆంటీలను ఫ్లడ్ చేశాడు చరణ్, ఎంతమందిని తీసుకెళ్ళాడు ఓయోకి? ఓయోలకి అయితే నేను ఎవరిని తీసుకెళ్ళలేదమ్మా, నా లవర్ని తప్ప. లవర్ పాపం పాపం నిజం చెప్పాలంటే లవ్ యూ 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 అని మొత్తం అవే ఉన్నాయి కదా స్టోరీలల్లో పెట్టుకున్నావు కదా. ఓకే, అంటే తను బాగా సపోర్ట్ ఇస్తుంది. నేను ఈవెన్ నా లవర్ ప్రెగ్నెంట్ అన్నా కానీ, మా కంటెంట్ వీడియోలు అరే నా లవర్ లేచిపోయింది అయ్యా అన్నా కానీ ఇక ఏమన్నదా? ఆమె పేరు మెన్షన్ చేయనప్పుడు నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారని ఆమెకేం తెలిసి వచ్చారని ఒకసారి చెప్పు. నేను మెన్షన్ చేయింది కూడా అందుకేగా. ఆమె మీద చేస్తున్నామని అర్థమైపోయింది ఇప్పుడు అన్నీ. కాదులే పాప, మంచిది బంగారం ఆ పిల్ల నా లవరు. ఎక్కడ ఏం చెప్తే పాపము హట్ అవుతావని చెప్తలేడు నీ గురించి. లేలే ఏం బంగారం. పేరు మీ లవర్? ఎన్ని ఇయర్స్ నుండి మీ లవ్? పాతదా కొత్తదా? ఒకటా రెండా మూడా అన్నట్టు ఓపెన్ చెబుతాను, నా కెరీర్లో ఫస్ట్ లవ్ ఎవరు? నా ఫస్ట్ లవ్ 7th క్లాస్లో స్టార్ట్ అయింది. పెన్సిల్ ఇచ్చుకోవటమే ఇక ట్యూషన్కి బాటలు అది లవ్. పెన్సిలే. పెన్సిల్ బలపాలే. పెన్సిల్ బలపాల దగ్గర నుండి ఇప్పుడు చాక్లెట్స్ అయిపోయినాయి, చాక్లెట్స్ దగ్గర నుండి పెన్సిల్ బలపాల నుంచి ఓయేలాగా వచ్చింది ఇప్పుడు. ఏ. అంటే తను కాదు, ఒక 1 year తర్వాత బ్రేకప్ అయింది. తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది మళ్ళీ. ఏం చూసి వస్తున్నారు అసలు చరణ్ నీ దాంట్లో? స్టడీ ఉంది ఇక్కడ నా దగ్గర, అర్థమైందా? పీజీ చేసినావు ఏమన్నా? నువ్వేమన్నా ఐఏఎస్ ఐపీఎస్? నేను 10th క్లాస్ టాపర్. నా ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ టైం పేపర్కి ఎక్కా తెలుసా నేను. 9.2 2016 to 17 అప్పుడు పేపర్కి ఎక్కిచ్చారా వేసారా? వేసారు పాపం వాళ్ళే. కాకపోతే మా ప్రిన్సిపాల్ కూడా పైసలు ఇచ్చి అయితే వేయించుకోలేదు కదా. లేదులే, స్టడీ పరంగా అంత లేదు. కాకపోతే డిగ్రీ ఎందుకు మరి అంటే ఇప్పుడు నువ్వు స్టడీ పరంగా బాగానే ఉన్నావు కాబట్టి సో బెటర్. ఎప్పుడు నువ్వు ఇట్లా గ్రూప్స్ ప్రిపేర్ కావాలి, సో బీఈడి ఉంటుంది, గ్రూప్స్ ఉంటాయి, చేతి దాకా కొంతమంది జాబ్స్. తెలుసా? అవునా? నా చేతి దాకా మనీ పెట్టలేకనా? మనీ అడిగారు, ఇవ్వటానికి కూడా నేను రెడీ అయినా తెలుసా. అప్పు చేసైనా సరే నేను డబ్బులు ఇచ్చి జాబ్ తెచ్చుకుందాం అనుకున్నా. అది కూడా ఎందుకంటే కాలేజ్ లవ్ స్టోరీ ఉంది. అమ్మాయి నేను బాగా ట్రూగా లవ్ చేసుకున్నాను. కేవలం గవర్నమెంట్ జాబ్ ఇస్తే. ఎన్ని ఇయర్స్ లవ్ చేసావు ఆ అమ్మాయిని? 4 to 5 years. ఇప్పుడు ఎనఫ్, తను లేదు లైఫ్లో. పెళ్ళి అయిపోయిందా తనకి? కాలేదు, బట్ ఇక బ్రేకప్ అయ్యి 2 years అవుతుంది. ఇక ఈ వీడియో చూసి ఒకవేళ నీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు చరణ్? అసలు నేను నీ పతితేశాలు చూసి, నీ నీటు బూతు పురాణం చూసి కరెక్ట్ అయితే తను చూస్తుంది. నా ప్రతి వీడియో తను చూస్తుంది. చూడమ్మా చూడు, కొంచెం చూసి కామెంట్ చేయి. ఒక కామెంట్ పడ్డా మంచిదే పాపం ఆయనకి. కానీ పాపం తను నా జోలికి రాలా. తన ఫ్యామిలీ కోసం వదులుకుంది. నేను ఆ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చాను. ఓన్లీ జాబ్ వల్లనే. వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఈ అమ్మాయి కూడా సరేలే పెళ్ళైన తర్వాత జాబ్ తెచ్చుకోవచ్చు, నేను ఒప్పించుకుంటా, నాకు ఇట్లా చెప్పాల. నిజం చెప్పాలంటే నమ్మించి మోసం చేసింది. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం మోసపోయినా తెలుసా ఒక అమ్మాయి. బేబీ సినిమా అంతకుముందే వచ్చిందా నీ లవ్ స్టోరీలో? అక్కడ బ్రేకప్ అయిన తర్వాత బేబీ సినిమా చూడు, నీ బుద్ధి అలాంటిదే అన్నా. ఆమెనన్నావా? ఒక మంచి డైలాగ్ చెప్పు చరణ్. నువ్వు రాసుకున్న ఒక 5-6 డైలాగ్స్ మంచి. మీకోసం చెప్పానా? నా కోసం చెప్తావు, మా వ్యూవర్స్కి చెప్తావు, చెప్పు. కానీ కొటేషన్ చెప్తా మీకోసం అయితే. ఓకే చెప్పండి. నా కోసం కొటేషన్ చెప్తున్నాడు చూడండి. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచేస్తా, మరు జన్మకు కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తా. వద్దు, నా కోసం మరణిస్తే హైదరాబాద్ అంతా కట్టకట్టుకొని వస్తుంది, సముద్రం పేర్లు